సమర్పిస్తున్నవారు SMR హోల్డింగ్స్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, మిర్చి డెవలపర్స్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ. ట్విన్ తెలుగు స్టేట్స్ లో రియాలిటీ సెక్టర్ పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైపోయింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. హైదరాబాద్ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రెడై హైదరాబాద్ నార్త్ ప్రాపర్టీ షో ఇవాళ ప్రారంభమైంది. రేపటి వరకు జరగనున్న ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నార్త్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ ఈ ప్రాపర్టీ షోలో డిస్ప్లే చేశాయి పలు రియాలిటీ సంస్థలు. ప్రాపర్టీ షో సందర్భంగా పలు సంస్థలు ప్రత్యేక ఆఫర్స్ ను, డిస్కౌంట్ ని కూడా ప్రకటించారు. మొదటిసారిగా క్రెడై హైదరాబాద్ తరపున నార్త్ హైదరాబాద్లో నిర్వహించే ప్రాపర్టీ షోకి అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ పూర్తయి ఈరోజు ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి శ్రీ చామకూర మల్లారెడ్డి గారు, మల్కాజ్గిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ వివేకానంద గారు, దాంతో పాటుగా షంబీపూర్ రాజు గారు, ఎమ్మెల్సీ గారు కూడా ఇనాగ్రేషన్ కి రాబోతున్నారు. మొదటిసారిగా నార్త్ ప్రాపర్టీ షో ఆర్గనైజ్ చేసినా కూడా దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ మెంబర్స్ ఆల్సో. ఓవరాల్ గా దెర్ ఇస్ ఎ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. ఆ ప్రాంతం లోపల మొదటిసారిగా ప్రాపర్టీ షో చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి కస్టమర్స్ కూడా ఫోన్ చేసి ఇట్స్ ఎ గుడ్ థింగ్ క్రెడై హ్యాస్ టేకెన్ యాజ్ ఎ ఇనిషియేటివ్ అని అంటున్నారు. సో ఈ ప్రాపర్టీ షోలో బిల్డర్స్ తో పాటుగా బ్యాంకర్స్ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు కాబట్టి మీకు స్పాట్ లో కూడా లోన్స్ గురించి ఎలిజిబిలిటీ కానీ అప్రూవల్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆల్వేస్ ఈ ప్రాపర్టీ షోస్ లోపల కొంతమంది బిల్డర్లు కూడా మీకు కొంత ఆఫర్స్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రోజు మరియు రేపు తప్పకుండా విజిట్ చేసి మీకు నచ్చిన ప్రాపర్టీని కొనుక్కొని ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోవడానికి చూడండి. ఇక్కడ మా దగ్గర ఎప్పుడు కూడా రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే ఉంటాయి. దాని తగ్గట్టుగానే మీరు చూసుకొని ఒక నాణ్యమైన ఒక మంచి ప్రాజెక్ట్ లో మీకు నచ్చిన ఇల్లు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అందరికీ మా క్రెడై హైదరాబాద్ తరపున మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. దాదాపు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో రియాలిటీ రంగంలో రారాజుగా ఉంది జనప్రియ ఇంజనీర్ సంస్థ. ప్రతిభావంతులైన టీంతో ప్రతి ఒక్కరూ నచ్చే మెచ్చే నిర్మాణాలను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. తమ తండ్రి రవీంద్రారెడ్డి గారి మార్గదర్శకత్వంలో సంస్థను మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నారు జనప్రియ నయా సారథి క్రాంతికిరణ్ రెడ్డి గారు. సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులతో పాటు ప్రాపర్టీ షో రెస్పాన్స్ పై క్రాంతికిరణ్ రెడ్డి గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. హాయ్ సార్. హలో. ఈ సాటర్డే సండే జరుగుతున్న క్రెడై నార్త్ ప్రాపర్టీ షోలో ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా? అవునండి. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్లీ ప్లాటినం స్పాన్సర్లా క్రెడైలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అండ్ క్రెడై మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా వీఆర్ వెరీ హ్యాపీ. మాకు నార్త్ సైడ్ ఆఫ్ ద సిటీలో లేక్ ఫ్రంట్ సితారా అనే ప్రాజెక్ట్ 1800 అపార్ట్మెంట్స్ కట్టడం జరుగుతున్నది. కరెంట్లీ 6 towers ఆర్ ఫుల్లీ అండర్ కన్స్ట్రక్షన్. 277 అపార్ట్మెంట్స్ పర్ టవర్. ఆల్రెడీ అందులో ఒక 800 అపార్ట్మెంట్స్ దాకా డెలివరీ చేయడం జరిగింది. ఇంకొక 6 monthsలో ఒక 1000 అపార్ట్మెంట్స్ దాకా డెలివరీ చేసే పరిస్థితి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ని SBI స్వామి ఫండ్ వాళ్ళు 136 crores ఇచ్చి ఫుల్ ఫండింగ్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. దానివల్ల కన్స్ట్రక్షన్ స్పీడ్ చాలా బాగున్నది. యూ కెన్ గో విజిట్ ద సైట్, అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్ అండ్ ద బడ్జెట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ దేర్ ఈస్ ఫ్రమ్ 40 lakhs to 60 lakhs. అది కాకుండా మాకు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో నైల్ వ్యాలీ అనే ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అవుతున్నది. అక్కడ వీఆర్ హ్యావింగ్ అబౌట్ 400 to 500 అపార్ట్మెంట్స్, బ్యాలెన్స్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో విచ్ ఎవర్ ప్రాజెక్ట్ యూ వాంట్ యూ కెన్ ప్లీజ్ విజిట్ అవర్ స్టాల్ అండ్ నో మోర్ డీటెయిల్స్ and be free to purchase the apartment. Thank you very much. నిర్మాణంతో పాటు మౌలిక రంగంలో అపార అనుభవం ఉన్న మకుటా డెవలపర్స్ హైదరాబాద్ రియాలిటీ అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
కొంపల్లి జనార్దన్ గారు లీడ్ చేస్తున్న ఈ సంస్థ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కొనుగోలుదారులను ఎంతో ఆకట్టుకుంటుంది. క్రెడై హైదరాబాద్ కొంపల్లిలో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఈ సంస్థ తమ ప్రాపర్టీలను డిస్ప్లే చేసింది. మకుటా డెవలపర్స్ ప్రాజెక్టుల వివరాలతో పాటు ప్రాపర్టీ షో రెస్పాన్స్ పై సంస్థ అధినేత కొంపల్లి జనార్దన్ గారు పూర్తి వివరాలు అందిస్తున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఈ సాటర్డే సండే జరుగుతున్న క్రెడై నార్త్ ప్రాపర్టీ షోలో ప్లాటినం స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా సార్. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా షూర్ అండి. నవంబర్ ఫస్ట్ వీక్ లో సాటర్డే సండే రోజు కండక్ట్ చేసే క్రెడై ప్రాపర్టీ షో నార్త్ హైదరాబాద్ లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. మక్టా డెవలప్స్ బాచ్పల్లో ఫస్ట్ 2019 లో మై స్పేస్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. అది 208 అపార్ట్మెంట్లు. వీ గాట్ ద ట్రెమెండస్ రెస్పాన్స్. విత్ ఇన్ 1.5 year లో వీ కంప్లీట్ ద ప్రాజెక్ట్ అండ్ వీ సోల్డ్ ఆల్ ది ఫ్లాట్స్. ఆ తర్వాత అక్కడనే 820 అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 50% ఆఫ్ కన్స్ట్రక్షన్ కంప్లీటెడ్. దట్ ఈస్ ఆపోజిట్ టు విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ బాచ్పల్లి. దాంట్లో కూడా 50% ఆఫ్ ఫ్లాట్స్ వీ సోల్డ్ అవుట్. కొంపల్లో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ కంపెనీ ఇన్ దట్ ఏరియా కంపెనీ విత్ 17 floors విత్ మినిమం సైజ్ ఆఫ్ 2800 SFT. సో వీఆర్ హోపింగ్ దట్ వన్ నవంబర్ ఈ మంత్ ఎండింగ్ లో మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. అదే దూలపల్లి రోడ్ లో కొంపల్లో కమర్షియల్ ప్రాపర్టీ కూడా 8th floor తో వస్తున్నాము విత్ గ్రాండ్ ప్రాపర్టీ. సో దట్ ఆల్సో ఇండికేట్స్ దట్ వన్ హౌ ఈస్ దట్ మార్కెట్ దట్ ఏరియా. వీటి డిపెండ్ చేసుకొని మేము పటంచర్లో కూడా ఒక 950 అపార్ట్మెంట్స్ తోటి వస్తున్నాము. అట్లాగే మేము బాచ్పల్లి తీసుకున్నట్లయితే వీఆర్ కమింగ్ విత్ వన్ మల్టీప్లెక్స్ కమర్షియల్ కాంప్లెక్స్ విత్ 3.5 acres, 7 lakh square feet. I am very happy to participate in this property show. Who book the flats in that property show? I would like to give good offers for 2 days. Thank you. ప్రముఖ ఇండస్ట్రీ బాడీ అయిన సిఐఏ రియాలిటీ రంగంలో ప్రస్తుతం అవకాశాలు సవాళ్లు అనే అంశంపై తెలంగాణ ఇన్ఫ్రా సమ్మిట్ 2022 నిర్వహించింది. ఈ శుక్రవారం నాడు హోటల్ ఐటీసీ కాకతీయలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భౌతిక మౌలిక వసతులు మరియు నిర్మాణ రంగంలో అవకాశాలు మరియు సవాళ్లు అనే అంశంపై ఇండస్ట్రీ ప్రముఖులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. సిఐ తెలంగాణ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2022 అని 1 day సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బేసికల్గా సిటీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ కానివ్వండి, రోడ్ నెట్వర్క్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఎస్ఆర్డిపి ఈ ఫ్లైఓవర్స్ కానీ, జంక్షన్స్ దగ్గర అండర్ పాస్ వే కానివ్వండి, తర్వాత ఈ నాలా డెవలప్మెంట్ కూడా ఉంది కదా, ఇప్పుడు ఫ్లడ్ అవుతుంది కదా, అలాంటి సిచ్యువేషన్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మీద కానివ్వండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ తెలంగాణ గవర్నమెంట్ చాలా ఎక్సలెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పొందుపరిచింది. అందుకే ఇది ఒక షోకేజ్ చేసినట్టయితే హైదరాబాదు ప్రపంచంలో షోకేజ్ చేసింది కాబట్టి దానికి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఉంది. దీన్ని ఫర్దర్గా ఎందుకంటే మైగ్రేషన్ అనేది ఇట్స్ టేకింగ్ ప్లేస్, కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తున్నది, కొత్త దానికి మైగ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేసుకోవాలా, అది కూడా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, అఫోర్డబుల్ ఉండాలా, వాక్ టు వర్క్ ఉండాలా, దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ చాలా మంది ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. వాళ్ళ ప్రజెంటేషన్స్, డిస్కషన్, డిబేట్స్ ఉన్నాయి. అట్లాంటి సెకండ్ హాఫ్లో ఏం చేసినామంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉంది అంటే ఫ్యూచర్ ఎట్లా ఉండాలా, హైదరాబాద్ కానీ తెలంగాణలో ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండాలా, మనము తక్కువ కాస్ట్లో మనం ఎట్లా ఇవ్వగలుగుతాము, అమ్యూనిటీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, హౌసింగ్ కానీ, ఆఫీస్ స్పేసెస్ కానీ, మన సర్వీసెస్ కానీ తక్కువ ఎట్లా చేయగలుగుతాము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎట్లా, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించడం ఎట్లా, ట్యాక్సెస్ రేషనలైజేషన్ చేయడం ఎట్లా అనేది వీటన్నిటి మీద డెవలపర్స్ అందరితో కూడా మనం ఇన్పుట్ తీసుకుంటున్నాము. ఇట్ విల్ గివ్ సమ్ ఫీడ్బ్యాక్ టు గవర్నమెంట్ ఫర్ మేకింగ్ ఎగ్జిస్టింగ్ పాలసీ బెటర్ అండ్ బెటర్. సో ఈ డైరెక్షన్లో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైమ్ లొకేషన్లో సేఫ్టీకి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ నచ్చే మెచ్చే ప్రాజెక్టులను డెవలప్ చేస్తుంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. సంస్థ అధినేత రామరెడ్డి గారి విజన్ అండ్ డిజైనింగ్ తో తమ ప్రాజెక్టులను ఓ బృందావనంగా తీర్చిదిద్దుతుంది ఈ సంస్థ. హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో నైబర్హుడ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. హైదరాబాద్ లో బిగ్గెస్ట్ టౌన్షిప్ గా డెవలప్ అవుతున్న ఈ ప్రాజెక్ట్ లో అపార్ట్మెంట్స్ తో పాటు విల్లాలను కూడా నిర్మిస్తున్నారు. హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ టౌన్షిప్ ప్రాజెక్టుగా నైబర్హుడ్ ప్రాజెక్టును బండ్లగూడ జాగీర్లో డెవలప్ చేస్తోంది ఎస్ఎంఆర్ హోల్డింగ్స్. ఎంతో ప్రెస్టీజియస్ గా ఈ టౌన్షిప్ లో డెవలప్ అవుతోంది విల్లా ప్రాజెక్ట్ ఎస్ఎంఆర్ వినయ్ క్యాసాక్ కారినో. ఈ ప్రాజెక్టులో 254 నుంచి 447 చదరపు గజాల్లో 5 BHKలో 145 ట్రిప్లెక్స్ విల్లాలను ఈ సంస్థ డెవలప్ చేస్తోంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఎన్నో ఇమ్యూనిటీస్ అందిస్తోంది ఈ సంస్థ.
మా ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ తరఫున ఇప్పుడు ఏదైతే అప్పా జంక్షన్ దగ్గర మన బండ్లగూడ జాగిర్ ఉందో అక్కడ లాస్ట్ 7 years 8 yearsలో మేము ఒక 45 to 50 acres ప్రాపర్టీ వేరియస్ స్పేసెస్ వేరియస్ లివింగ్ స్పేసెస్ మేము డెవలప్ చేస్తున్నాము. దాంట్లో ఫస్ట్ ఫేజ్లో ఒక 450 అపార్ట్మెంట్స్ డెవలప్ చేసాము. ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేప్పటికి ఒక విల్లా ప్రాజెక్టు ఒక 24 to 25 acresతో టాప్ ఆఫ్ ద టాప్ క్లాస్ ఆల్ ఫెసిలిటీస్ మేము విల్లా ప్రాజెక్టు బై నేమ్ ఎస్ఎంఆర్ వినయ్ క్యాసా క్యారినో అని విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. ఆ విల్లా ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మేము ఇచ్చే ఏదైతే స్పేషియస్ ఓపెన్ స్పేసెస్ కానివ్వండి, మరి ఆ రోడ్స్ కానివ్వండి, మీరు ఏ విల్లా ప్రాజెక్ట్ చూసినా కూడా 2 cars పార్కింగ్స్ విల్లాలో ఇస్తున్నారు. మరి ఈచ్ ఫ్యామిలీకి 3 to 4 cars ఉంటున్నాయి. మరి ఆ కార్లన్నీ కూడా రోడ్ల మీద పెట్టడంలో ఒక స్టేజ్లో మనం అంటే ఫ్యామిలీ వాక్ చేయాలన్నా ఒక వెహికల్ తీసుకెళ్లాలన్నా కూడా ప్రాబ్లం అవుతుంది. మరి మేమేం చేసామంటే దాంట్లో గెస్ట్ పార్కింగ్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ విల్లాకు ఒక గెస్ట్ పార్కింగ్ వచ్చే విధంగా మేము నెంబర్ ఆఫ్ గెస్ట్ పార్కింగ్స్ ఆర్గనైజ్ వేలో ప్లాన్ చేసేసి ప్రాపర్ ట్రీస్తో ప్లాంటేషన్తో ఈవెన్ ప్రాపర్ షేడ్ వచ్చే విధంగా కూడా మేము ఆర్గనైజ్ చేశాము. మరి ఓపెన్ స్పేసెస్ కూడా ఏదైతే మనకు రిక్వైర్డ్ ఓపెన్ స్పేస్ ఉంటుందో దానికన్నా డబుల్ రిక్వైర్మెంట్ స్పేస్ చేసి లాట్స్ ఆఫ్ గ్రీనరీ లాట్స్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ ఏదైతే పిల్లలకు కానివ్వండి ఎర్లర్స్ కానివ్వండి వారందరూ కూడా పనికొచ్చే విధంగా ఫెసిలిటీస్ మొత్తం ప్లాన్ చేశాము. ఈవెన్ ఒక ఆర్గనైజ్డ్ బ్యాంక్ కూడా రాబోతున్నది. ఇప్పుడు మేము ఒక టెంపుల్ కూడా యాడ్ చేశాము. మరి ఇదే విల్లా ప్రాజెక్ట్లో వాక్వేస్ ఏదైతే మేము డెడికేటెడ్ వాక్వేస్ క్రియేట్ చేసాం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే రోడ్ మీద కార్స్ మన వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుందో దాని మీద మాత్రం ఫ్యామిలీస్ నడవకుండా వాళ్ళకు ఒక సిస్టమేటిక్ వాక్వే ప్లాన్ చేసి మరి ఆ వాక్వే కూడా మనము ఎవ్రీ విల్లా ముందు ఇట్లా దిగి నడవడము చేయడం అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా స్మూత్ వాక్ చేసే విధంగా కూడా మేము ఆ వాక్వేస్ డిజైన్ చేయడం జరిగింది. మరి ఇవే కాకుండా మరి వీటితో పాటు బ్యాకప్ అండ్ స్టాఫ్ కూడా మేము క్వార్టర్స్ ప్లాన్ చేశాము. అండ్ మరి వీఆర్ గోయింగ్ టు డెవలప్ ఏ నర్సరీ. ఒక హై ఎండ్ కమ్యూనిటీ ఒక మంచి ఫ్యామిలీస్ ఎవరైతే వాళ్ళ లైఫ్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యాక్టివిటీస్ చేసేసి ఒక కమ్యూనిటీలో వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ను దే షుడ్ ఎంజాయ్ అనుకున్న అట్లాంటి ఫ్యామిలీస్కు ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలని ఆలోచన చేసేసి అన్ని ఫెసిలిటీస్ మేము అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కమ్యూనిటీకి ఏ ఇష్యూ కూడా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. And it's going to be one of the best community in our Hyderabad, and people can be assured of best support from our organization. Thank you. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో సక్సెస్ఫుల్ గా ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ దిగ్గజ రియాలిటీ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది మహీధరా ప్రాజెక్ట్స్. కేవలం ఇళ్ల నిర్మించడమే కాదు, మీ కోరికలకు అనుగుణంగా మీ జీవన శైలిని ప్రతిబింబించేలా గృహాలను డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. పటాన్ చెరుకు అతి సమీపంలో ఉన్న నందిగామ ఇస్నాపూర్ రోడ్లో మహీధరా ప్యారడైజ్ పేరుతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తోంది మహీధరా ప్రాజెక్ట్స్. క్రెడై హైదరాబాద్ కొంపల్లిలో నిర్వహిస్తున్న నార్త్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలో మహీధరా సంస్థ సిల్వర్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈ సంస్థ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రాపర్టీ షో పార్టిసిపేషన్ పై మహీధరా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశాలి రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. హైదరాబాద్ వెస్ట్ సైడ్ లో రియాలిటీ బూమ్ పెరుగుతుండగా ఇక్కడ నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాలకు అతి సులభంగా జర్నీ చేసే అవకాశం దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంపై ప్రజలలో ఆసక్తి పెరుగుతోంది. గ్రీనరీతో సహా ప్రాజెక్టులను అందించడంలో ఎంతో ప్రఖ్యాతి చెందిన మహీధరా ప్రాజెక్ట్స్ ఈ ప్రాంతంలో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోన్న ప్రాజెక్ట్ మహీధరా ప్యారడైజ్. సొంతింటి కోసం సెర్చ్ చేసే వాళ్లకి పర్ఫెక్ట్ డెస్టినేషన్ గా నిలుస్తున్న మహీధరా ప్యారడైజ్ లో కామన్ ఫెసిలిటీస్ ఎన్నో అందుబాటులో ఉండనున్నాయి. Hi Vishali. Hello. So how are you? Yeah, I'm good. How are you? Good. Present ga asal what is your contribution towards Mahidara? So Mahidara Projects Petti, it's been almost 16-17 years. We are located in Bangalore, Chennai and Hyderabad, and మా కంపెనీకి వచ్చేసరికి వీ హ్యావ్ డిఫరెంట్ ప్రోడక్ట్ టైప్. వీ డీల్ విత్ విల్లా ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, అండ్ కొత్తగా మేము ఇప్పుడు రిసార్ట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. వీ ఆల్వేస్ ఫోకస్ ఆన్ లొకేషన్, కనెక్టివిటీ అండ్ ప్రైస్ అప్రిసియేషన్. సో దీస్ 3 things మేము కస్టమర్కి అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటాం జనరల్గా. సో వెన్ ఇట్ కమ్స్ టు మహీధరా ప్యారడైజ్, ఇట్స్ 31 acres టౌన్షిప్, రెసిడెన్షియల్ టౌన్షిప్ విత్ ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్. సో మేము ఈ కాన్సెప్ట్ ఎందుకు ఎన్నుకున్నామంటే ఇప్పుడు ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ పెడితే ప్రైస్ అప్రిసియేషన్ వస్తుందో రాదో ఫ్యూచర్ లో మనకు తెలియదు. సో వెన్ యూ హ్యావ్ విల్లాస్ ఇన్ ఇట్, దేర్ ఈస్
habitation going to come for sure. So Paradise project లో you have open plots and villas కాబట్టి విల్లా అనేది మేము రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము. Our caption is always villa at the price of an apartment. అండ్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్ కొనుక్కున్న కస్టమర్ కి బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే ప్రైస్ అప్రిసియేషన్ కంపల్సరీ ఉంటుంది అక్కడ, బికాస్ హ్యాబిటేషన్ అనేది వస్తుంది, విల్లాస్ అనేవి వస్తున్నాయి కాబట్టి. అండ్ మా కంపెనీనే వీఆర్ గోన్ డూ ద కన్స్ట్రక్షన్ ఫర్ ద కస్టమర్. సో అంటే 5 years డౌన్ ది లైన్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి మహీధర ప్యారడైజ్ ఎలా ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ గోయింగ్ టు బీ ఫుల్ ఆఫ్ హ్యాబిటేషన్ అండ్ స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని దగ్గరలోనే ఉన్నాయి కూడా. సో ఇట్స్ ఈజీ ఫర్ అ కస్టమర్ టు లివ్ దేర్ అండ్ కమ్ టు ద సిటీ, హైటెక్ సిటీ ఆర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒక 20 minutesలో చేరుకుంటారు వాళ్ళు. మేము క్లబ్ హౌస్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నాం కస్టమర్కి. మీరు ఇప్పుడు రోడ్ క్వాలిటీ చూసినా, డ్రైనేజ్ సిస్టమ్ చూసినా, క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఆర్ విల్లా క్వాలిటీ చూసినా, వీ ఆల్వేస్ యూస్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ ద బెస్ట్ architects and the consultants in our projects. So what is Mahidhara's motto? So Mahidhara's motto is any level, any range of customer, we want to cater his dream of getting a house. ఎప్పుడైనా కస్టమర్కి లీగల్ పరంగా కానివ్వండి, అప్రిసియేషన్ పరంగా కానివ్వండి, వాట్ ఎవర్, సిన్స్ వీఆర్ గెటింగ్ కస్టమర్స్ మనీ, వీ వాంట్ గివ్ బ్యాక్ ద వాల్యూ టు ద కస్టమర్. సో దట్ ఈస్ ఆల్వేస్ నాన్నగారి ఫోకస్ మొత్తం, ఇట్స్ ఆల్వేస్ దట్ ఓన్లీ, కస్టమర్ హ్యాపీ ఉంచాలి. ఇప్పుడు మన కొంపల్లి నార్త్ క్రెడై ప్రాపర్టీ షోలో కూడా సో మన ప్రాజెక్ట్స్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది, కస్టమర్స్ రెస్పాన్స్? సో మేము ఆ ప్రాజెక్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తున్నాం అక్కడ. సో కస్టమర్స్ కి సైట్ వరకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే దే కెన్ కమ్ డౌన్ టు ద కన్వెన్షన్ సెంటర్. మా సేల్స్ వాళ్ళు ఉంటారు అక్కడ, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ఎవ్రీ ప్రాజెక్ట్ దట్ దే వాంట్ టు నో అబౌట్. సో వీఆర్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద క్రెడై యాజ్ వెల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. సుజన్ మీడియా రియల్ సిటీలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇంక మీదట నో వడ్డీ. Attica Gold Company. కాల్ 888-300-300. ఇంకా నెమ్మదిగా ఉండండి. Attica Gold Company. కాల్ 888-300-300. ప్రతి 10 నిమిషాలకు ఒక బిడ్డ తప్పిపోతోంది. మీరా మరియు మీరా లాంటి ఎంతో మంది పిల్లలు ప్రతిరోజు అపహరణకు, మానవ అక్రమ రవాణాకు, శారీరక దోపిడీకి మరియు ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితులు రోజురోజుకు ఎక్కువై ప్రతి రాత్రి ఇలాంటి పిల్లలకు మరింత ప్రమాదకరంగా తయారవుతూ పిల్లల బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. మీ సహాయంతో ఈ పిల్లలకు సురక్షితమైన వాతావరణం, పోషక ఆహారం మరియు ఒక భరోసాను అందిస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడే 9870130130 నంబరు గల ఫోన్కు కాల్ చేసి 800 రూపాయలను ప్రతి నెలా సహాయం చేసి ఓ చిన్నారి జీవితాన్ని కాపాడగలరు. 2 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో హైదరాబాద్తో పాటు జిల్లాల్లో ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది ఎస్ఎస్ఎం డెవలపర్స్. అత్యుత్తమ రియాలిటీ సేవలను అందించడంలో ప్రత్యేకత కలిగి ఉన్న ఈ సంస్థ కస్టమర్లకు కావాల్సిన బడ్జెట్లో ప్రాపర్టీలను అందిస్తోంది. ఎస్ఎస్ఎం డెవలపర్స్ ఈ నెల 2న హైదరాబాద్లో కార్పొరేట్ ఆఫీస్ ని గ్రాండ్ గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు పివి సుబ్బారెడ్డి గారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ శంకర్ గౌడ్ గారు హాజరయ్యారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో ఈరోజు ఆఫీస్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది కదా, సో మీ ఫీలింగ్ ఏంటి? ఇటువంటి సంస్థ వీళ్ళు గత 9 సంవత్సరాల నుంచి అనేక ప్రాజెక్టులు ఈ ఏరియాలో ఏదైతే ఉన్నాయో మనం చూసుకుంటే సదాశివపేట కానీ అదేవిధంగా చాలా చోట్ల చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా రేట్లు పెట్టి వాళ్ళని ఆకర్షిస్తూ అదే రకంగా అన్ని పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు. అటువంటి వాళ్ళకు మనం అండగా ఉండాలని చెప్పి నా ప్రత్యేక ధన్యవాదాలు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ ద ఆఫీస్ గ్రాండ్ ఓపెనింగ్. థ్యాంక్ యూ మేడం. ఎస్ఎస్ఎం డెవలపర్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015లో ఈ ఎస్ఎస్ఎం డెవలపర్స్ ప్రారంభించడం జరిగింది. సుమారు 4 ప్రాజెక్టులు కంప్లీట్ గా విజయవంతం చేయడం జరిగింది. అంటే వినియోగదారుల యొక్క ఆర్థిక భద్రతనే మా బాధ్యతగా మేము ముందుకు పోతున్నాం. ఈ ఎస్ఎస్ఎం సంస్థ చాలా మట్టుకు హైవేల పండి, అంటే హైవే రోడ్ ఏదైతే ఉన్నదో ఎడమకాలు రోడ్డు మీద ఉంటే కుడికాలు వాళ్ళ ప్లాట్ ఉండేటువంటి విధంగా పూర్తి
స్థాయి లొకేషన్స్తో పాటు ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని అనుమతులు తీసుకొని ఆ ప్రాంతం లోపల ప్రతిష్టాత్మకమైనటువంటి మేము జహీరాబాద్ దగ్గర చేసాం, నీమ్స్ కంపెనీ దగ్గర కూడా మేము 24 ఎకరాలతో చేసాం. చాలా అద్భుతంగా ఎవరైతే మా దగ్గర ప్లాట్లు తీసుకున్నారో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మీరు ఇంకెక్కడెక్కడ ప్రాజెక్టులు చేస్తారనేటువంటి దాని మీద ఈ రోజే ఈ కార్పొరేట్ ఆఫీస్ కూడా వినియోగదారులు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మీద, ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి అక్కడ నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్ అనేటువంటిది బాగుంటుంది, ఇక్కడ మీరు కార్పొరేట్ ఆఫీస్ పెట్టుండ అనేటువంటి వాళ్ళు ముచ్చట చెప్పాం. కానీ వెంటనే మేము ఆలోచన చేసి ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. నాకు తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ పెట్టుబడి పెట్టేటువంటి దాంట్లో మా ఎస్ఎస్ఎం సంస్థ ముందు రానటువంటి దాని మీద మేము సంపూర్ణ కృషి చేస్తాం. మీరు పెట్టే పెట్టుబడి చాలా మంచి సంస్థలు పెట్టాలి, మా సంస్థలు పెడితే మీకు సంపూర్ణమైన భద్రత ఇస్తాము, ఆర్థికంగా మీరు ఎదిగేటువంటి విధంగా కూడా సంపూర్ణ సహకారం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎస్ఎం డెవలపర్స్ ప్రెసెంట్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ ఏంటంటో చెప్తారా? ప్రెసెంట్ అంటే మనకు 2015 సంవత్సరం లోపల సంగారెడ్డి కులబూర్ శివారు ప్రాంతంలో 4 ఎకరాల పైచిలకు ప్రారంభించడం జరిగింది. తదనంతరం సంగారెడ్డి గుండా వెళ్ళేటువంటి ముంబై హైవే ఏదైతే ఉందో ఆ ముంబై హైవే ప్రాంతంలో గల ఎంఆర్ఎఫ్ పరిశ్రమ ఆ సంస్థకు ఎదురుగా ఉన్నటువంటి 14.5 ఎకరాల పైచిలకు స్థలంలో అక్కడ డిటిసిపి అప్రూవల్ తోటి వేయడం జరిగింది. దాని తర్వాత జహీరాబాద్ పట్టణ సమీపంలోని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి నిమ్స్ దానికి కూతవేటు దూరంలో 25 ఎకరాల పైచిలకు స్థలంలో వెంచరేయడం జరిగింది. దాని తర్వాత నాందేడ్ హైవే సంగారెడ్డి పట్టణానికి సుమారు ఒక 0.5 కిలోమీటర్ దూరంగా ఉండదు, అక్కడ 3.5 ఎకరాల పైచిలకు హెచ్ఎండి అప్రూవల్ తోటి ప్రారంభించడం జరిగింది. ఇది ప్రజెంట్ ఇప్పటి వరకు ఎస్ఎస్ఎం సంస్థ కంప్లీట్ చేసుకున్నటువంటి వెంచర్స్ అండి. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి వస్తాయో చెప్తారా? జోగిపేట్ పట్టణ సమీపంలో 60 ఎకరాల పైచిలకు స్థలం అక్కడ తీసుకోవడం జరిగింది. మొదటి ఫేజ్ కింద 30 ఎకరాల పైచిలకు వెంచర్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా జహీరాబాద్ సమీపంలోని దిగ్వాల్ గ్రామ సమీపంలో ముంబై జాతీయ రహదారి పక్కనే మరో 20 ఎకరాల పైచిలకు స్థలంలో వెంచర్ వేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పటిష్టవంతమైన నిర్మాణాలను చేపడుతూ కస్టమర్ల విశ్వాసాన్ని పొందుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి సంస్థ నిర్మాణాలకు కస్టమర్లు ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా డెవలప్మెంట్కు దగ్గరగా, కాలుష్యానికి దూరంగా కొనుగోలుదారులకు సొంతింటి కలను సాకారం చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను డెవలప్ చేయడమే లక్ష్యం అంటున్న ఈ సంస్థ అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తోంది. హైదరాబాద్ లో గిరిధారి సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో మోడల్ విల్లా రెడీ అయిపోయింది. ఇయర్ ఎండింగ్ కల్లా ఇంటీరియర్స్ కోసం ఈ ప్రాజెక్ట్ లోని ప్రాపర్టీలను హ్యాండ్ ఓవర్ చేయనట్టుగా గిరిధారి సంస్థ ప్రకటించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ గురించి వివరిస్తున్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారు. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. ముందు తరాలకు కావాల్సిన సదుపాయాలను ముందే ఊహించి ప్రాజెక్టులను చేపట్టడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీగా చెప్పొచ్చు. మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ అందించడంతో పాటు సురక్షిత భద్రతా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్, వికారాబాద్, జహీరాబాద్, షాద్ నగర్, శంకరపల్లి ప్రాంతాల్లో సైతం చక్కని ప్రాజెక్టులను చేపడుతూ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సార్, ఇప్పుడు మహబూబ్ నగర్లోని అండ్ వికారాబాద్లోని కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మీ ఆన్గోయింగ్ అవుతున్నాయి కదా, సో అది ఎంతవరకు వచ్చాయి సార్? అది మహబూబ్ నగర్లో ఆల్రెడీ గ్రీన్ కౌంటీ అనేది ఆ మహబూబ్ నగర్ ఆ ఏరియాకే #1 ప్రాజెక్ట్. అక్కడ బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, క్లబ్ హౌస్ కానివ్వండి హ్యాండ్ ఓవర్ చేసినాం దట్ ప్రాజెక్ట్. ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి, అక్కడ విల్లా స్టార్ట్ అయిపోయినాయి, బ్రహ్మాండంగా మూవ్ అవుతా ఉంది దట్ ప్రాజెక్ట్. అయితే గ్రీన్ కౌంటీ మహబూబ్ నగర్లో ఆల్రెడీ సీజన్ టౌన్ జడ్చలలో అండ్ వికారాబాద్లో వచ్చేసి వీకెండ్ హోమ్స్ నిర్వాహణ అనే ప్రాజెక్ట్ నేమ్. ఆల్మోస్ట్ వికారాబాద్ అంటే హైదరాబాద్కు నియర్ బై, ఫ్యూచర్ అంతా వికారాబాద్లో ఉన్నది కాబట్టి ఆల్రెడీ అప్ప జంక్షన్ నుంచి కూడా 4 లైన్స్ రోడ్ కూడా ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. వికారాబాద్కు ఉన్న బ్యూటీ ఏంటంటే అనంతగిరి హిల్స్ అండ్ లాటరైట్ స్టోన్, దట్ వాటర్ ఈజ్ వెరీ ఫెంటాస్టిక్ వాటర్, అసలు బ్యూటిఫుల్ ఏరియా. ఫ్యూచర్లో కూడా నేను చెప్పడం మా కస్టమర్లకు కానీ ఏదైనా ల్యాండ్ దొరికినా ఏదైనా విల్లా దొరికినా డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ అండ్ వికారాబాద్లో చేసుకోండి. ఎయిర్పోర్ట్కి 1.5 అవర్ జర్నీ కాబట్టి అది #1 అంటే ఫస్ట్ క్లాస్ ఏరియా కాబట్టి అందరికి నేను అడ్వైజ్ చేయడం కూడా జరుగుతాం.
కిస్మత్పూర్లో కూడా ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందంటారు? మా గిరిదారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో గేటెడ్ కమ్యూనిటీ ఒక విల్లా ప్రాజెక్ట్ ప్రీమియం అంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ మేము లాంచ్ చేసినాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 1.5 ఇయర్లో మేము హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్కు ఉన్న హైలైట్స్ ఏంటి అంటే హైదరాబాద్కు వితిన్ 10-15 మినిట్స్ ఇన్ జూబ్లీస్ కానివ్వండి, అదే రకంగా ఎనీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎనీ ఆఫీసెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, నియర్ బై 10 మినిట్స్లో 15 మినిట్స్లో అక్కడ నుంచి మనం ఇక్కడ మూవ్ కావచ్చు. బై రాజేంద్ర నగర్ వచ్చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఏరియా. మన ప్రాజెక్ట్ ఆనుకొని బిహైండ్ అంటే 6,000 acres ఓపెన్ ప్లేస్ ఉంది. అదే కిర్బై గార్డెన్ అండ్ ఆఫ్టర్ దట్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అండ్ ఎంఎస్ నగర్ బౌండ్ వాటర్ స్టేబుల్ కూడా బాగుంటాయి. మంచి ప్రాజెక్టు అని చెప్పుకోవచ్చు మనం. అసలు కాంటెంపరీ డిజైన్తో చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. అంటే ఫెసిలిటీ కూడా అదే రకంగా ఇస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు మీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? అప్కమింగ్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ సర్చ్ చేస్తూ ఉన్నాం. వరంగల్ అయితే నియర్ బై దగ్గరికి వచ్చేసింది. 100% దాన్ని అవెంచర్ వరంగల్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. జిల్లాల వారీగా మేము ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ చేయాలనేది మా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో బెస్ట్ ప్రాజెక్ట్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చే పేరు వాసవి గ్రూప్. అత్యుత్తమ ప్రమాణాలతో చూడచక్క నిర్మాణాలను అందిస్తూ ప్రతి ఒక్కరిచే శభాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఐటీ స్పేస్ లో పలు ప్రాజెక్టులను డెవలప్ చేసిన ఈ సంస్థ పలు కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే వెస్ట్ సైడ్ లో పలు ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసిన ఈ సంస్థ హైదరాబాద్ నార్త్ లో 3 కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నట్టుగా తెలిపింది. ఇక వాసవి గ్రూప్ కొత్త ప్రాజెక్టుల అప్డేట్స్ తో పాటు ఇతర ప్రాజెక్టుల వివరాలు వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ గారి మాటల్లో విందాం. లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ఇట్. హైదరాబాద్ ఈస్ట్ అలాగే నార్త్ సైడ్ లో ప్రస్తుతం రియాలిటీ బూమ్ ఫుల్ జూష్ లో ఉంది. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మెడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేస్తుండటంతో ఈ ప్రాంతంలో రియాలిటీ బూమ్ నెలకొని ఉంది. వెస్ట్ సైడ్ తో పోలిస్తే నార్త్ సైడ్ లో రేట్స్ తక్కువగా ఉండటంతో నివాసం ఉండేందుకు ప్రజలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో పలు ప్రాజెక్టులు చేపట్టిన వాసవి గ్రూప్ కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ పై దృష్టి పెట్టింది. నార్త్ హైదరాబాద్ లో మొత్తం 3 ప్రాజెక్టులను లాంచ్ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. వాసవి గ్రూప్ సంస్థ ఇప్పుడు హైదరాబాద్లో నలుమూలలో విస్తరించిందండి. ఓపెన్ ప్లాట్స్, రీటైల్, కమర్షియల్ స్పేసెస్, ఐటీ పార్క్స్, రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ అన్ని ప్రాజెక్ట్స్ మేము అందించడం జరుగుతుంది. సో నగరంకు నలుమూలలో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 డైరెక్షన్స్లో వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ని అందించుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఈరోజు అన్ని ప్రాజెక్టులు కూడా ఆన్ టైం డెలివరీ ఇవ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నామండి. మేము మా టీం కూడా అందరము. సో బాగా జరుగుతుంది అనుకుంటున్నాం. అండ్ కమింగ్ టు ద సేల్స్ ఫోర్కాస్ట్, ఈ సీజన్కు దసరా నుంచి నెక్స్ట్ ఇంకొక 6 months మార్కెట్ అనూహ్యమైన స్పందన రావడం జరుగుతుంది. సో రెస్పాన్స్ చాలా బాగుంది ప్రస్తుతానికి. అండ్ వీ హోప్ ఇట్ విల్ కంటిన్యూ. మేము వాసవి క్రౌన్ ఈస్ట్ అని ఒక ప్రాజెక్ట్ను లాంచ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. వాసవి క్రౌన్ ఈస్ట్ అన్న ప్రాజెక్టు ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మెట్రోకు అతి చేరువలో ఉంటుందండి. అండ్ వాసవి క్రౌన్ ఈస్ట్ అనేది ఒక తలమానికంగా ఉంటుంది ఈస్ట్ హైదరాబాద్కు. ఈస్ట్ హైదరాబాద్లో అతిపెద్ద టవర్స్ 32 floors శాంక్షన్ వచ్చిందండి మాకు. అండ్ ఈ ప్రాజెక్టు చాలా లగ్జరీ ఫీచర్స్తోని రాబోతుంది. సో మీరు చూస్తుంటే కనుక వాసవి ప్రాజెక్ట్స్ నార్త్ హైదరాబాద్లో ఇప్పుడు వాసవి నందనం పేరుతో ఒక ప్రాజెక్ట్ చేపట్టామండి మేము. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. సుచిత్ర సర్కిల్లో ఉంది ఇది. అండ్ నార్త్ హైదరాబాద్ మీరు చూస్తే కనుక ఒక 2 years బిఫోర్ అండ్ ఇప్పటికీ కొంపల్లి అనేది ఇట్స్ డెవలప్డ్ యాజ్ అ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, బ్రాండ్స్, షాపింగ్ మాల్స్. కొంపల్లి ఈజ్ ద న్యూ హబ్ అన్నట్టు ఉంది ఈరోజు హైదరాబాద్లో. అండ్ ద పబ్లిక్, ద కల్చర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో చాలా బాగున్నది అక్కడంతా. సో ఈ కొంపల్లి అతి వేగంగా డెవలప్ అయ్యే మార్కెట్లో మేము ఇంకొక 3 ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాం వెరీ సూన్గా. సో ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ప్రైమ్ లొకేషన్స్లో రాబోతున్నాయి. నెక్స్ట్ క్వార్టర్లో మేము అనుకుంటున్నాం ఈ 3 ప్రాజెక్ట్స్ లాంచ్ అని. చూసారు కదా ఇవాల్టి సోషల్ మీడియా రియల్ సిటీలో ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ గురించి, అప్డేట్స్ గురించి, ప్రెజెంట్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చే వారం రియల్ సిటీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.